చెప్పండి, ఈ ఉగ్రవాద దాడిని ఏ విధంగా చూస్తారు మీరు? ఇది అతి తీవ్రమైన చర్య, పిరికి పందాలు చేసే చర్యగా మేము భావిస్తున్నాం. ఏరి కోరి 20 మంది హిందువులను వీళ్ళు హిందువులా ముస్లిమ్సా అని వీళ్ళు బట్టలు ఉడదీసి కూడా చెక్ చేసి కూడా కొంతమందిని చంపినరు. ఇంత కిరాతకమైంది ఏది ఉండదు. ఇట్లాంటి దుశ్చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మానవత్వం ఉన్న ఏ మనిషి ఎవడైనా కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేయరు. ఈ ఉగ్రవాదులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మానవత్వం అనేది లేదు. ఈ జిహాద్ నా కొడుకులను దమ్ముంటే రోడ్ల మీదకి రాండ్రా, మేము బాజాబ్తా మేము ఎదుర్కొంటాం మిమ్మల్ని సవాల్ చేస్తున్నాం. ఇంత పిరికి చర్యలుగా తుపాకులు పట్టుకొని వచ్చి టూరిస్టుల మీద మీరు ఇంత ఏమైనా చర్య చేసినందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంత పిరికి చర్యలు దేని గురించి చేస్తున్నారు మీరు? ఒకవేళ మీరు కనుక ఇట్లాంటిది అంతటా చేయాలనే ఉద్దేశం మీకు ఉండేది ఉంటే మాత్రం నా కొడుకులారా, ఇక్కడున్న ఎలిమెంట్లు కూడా ఉన్నారు, ఈ స్లీపింగ్ సెల్స్ కూడా ఇక్కడ అంతటా వ్యాప్తి చెంది ఉన్నాయి. కాబట్టి వీళ్ళ మీద కూడా మనం ఒక ఫోకస్ పెట్టుకొని ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా ఏరివేసే కార్యక్రమం పెట్టాలి. మాకు ఇక్కడ రానున్న రోజులలో ముప్పు ఉన్నది అనేది మాకే తెలుస్తుంది. కంటిన్యూ వరుస సంఘటనలు ఇక్కడ వరంగల్లో కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ హిందువుల మీద దాడిని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఇక్కడ నిన్నగాక మొన్న ఇక్కడ ఈ రాగన్న దర్వాజాలో పల్లారం బండి మీద జరిగిన సంఘటన అయినా కానీ, ఇక్కడ మండి బజార్ సాయిబాబా గుడి దగ్గర జరిగిన సంఘటన అయినా కానీ, ఇంకా ఒక ముస్లిం యువతికి ఎంప్లాయ్మెంట్ ఇప్పించిన సంఘటన అయినా కానీ, నిన్నగాక మొన్న ప్రశాంత్ నగర్లో గుడి మీద దాడి చేసిన సంఘటన అయినా కానీ, ఇవన్నీ ఇక్కడ ఉన్న పోలీసులు అయినా కానీ చిన్నగా చూస్తున్నారు. కానీ దీని వెనకాల పెద్ద కుట్ర జరుగుతుంది. రేపటి రోజున ఇవే జరగబోతున్నాయి. కాబట్టి మేము కూడా అప్రమత్తం అయి ఉన్నాం. ఇప్పటి నుంచి మేము కూడా ఎదుర్కొంటాం. ఒక్క హిందూ మీద తిప్పబడ్డా కానీ మేము వాళ్ళ మీద భౌతిక దాడులు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, ఈ దాడి ఇవాళ పహల్గామ్లో దాడి 28 మందిని ఏదైతే దాడి చేసి వాళ్ళను మట్టుబెట్టినరో ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి తగిన మూల్యం పాకిస్తాన్ చెల్లించక తప్పదని మేము హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ప్రత్యేక సాక్షి ఒక మహిళ తన భర్తను కోల్పోవడం జరిగింది. ఆ సమయంలో తనను కూడా చంపమని ఉగ్రవాదులను వేడుకోవడం జరిగింది. ఆ సమయంలో మీరు మోడీకి చెప్పుకోపో అంటూ వాళ్ళు ఉగ్రవాది చెప్పిన సమాధానం చెప్పారు. అంటే ఉగ్రవాదులు ఓన్లీ మోడీని టార్గెట్ చేస్తున్నారా? అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? అసలు ఇప్పుడు బెంగాల్లో జరుగుతున్న ఈ వక్స్ బోర్డుకు సంబంధించిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఇవన్నిటి ఉద్దేశించుకొని ఇప్పుడు బెంగాల్ను ఆక్యుపై చేసే ప్రయత్నం ఏదైతే చేస్తుండ్రో అక్కడ మిలిటరీని దించి అది చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా ఇట్లాంటి చర్యలు చేస్తున్నారు. మోడీని సవాల్ చేస్తున్నామని వాడు ఒక మెసేజ్ ఇచ్చేందుకు ప్రయత్నం చేసిండు. వాళ్ళ భార్య నన్ను కూడా చంపమని అంటే మీ మోడీకి చెప్పుకోపో అని ఏదైతే సందేశం ఇచ్చిండో దానికి తగిన మూల్యం కూడా మోడీ సమాధానం పాకిస్తాన్కి చెప్తాడని మేము సగర్వంగా తెలియజేస్తున్నాం. అంటే మొత్తంగా ఎంతమంది ఉగ్రవాదులు ఇందులో పాల్గొని ఉంటారు? అసలు తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏంటి? నార్మల్గా ఓన్లీ పర్యాటకులనే మృతి చెందారు. దీనికి ఏమైనా ప్రతీకార చర్య ఏమైనా ఉంటుందా? నిన్నటి నుంచి అమిత్ షా గారు అక్కడనే ఉన్నాడు. అక్కడ వాళ్ళ దగ్గర ఏదైతే సెక్యూరిటీ ఫోర్సెస్ దగ్గర నుంచి సమాచారం అంతా తీసుకుంటున్నాడు. రానున్న రోజులలో ఏం చేయాలి, పాకిస్తాన్కు ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది వ్యూహం అయితే జరుగుతున్నది. తగ్గిన వితిన్ అవర్స్లనే మీకు దాని గురించి మీకు తెలిసిపోతుంది. అఖిలపక్ష సమావేశం జరిపించాలంటే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అసలు ఏంటి అఖిలపక్ష సమావేశం? అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? అఖిలపక్షం ఎక్కడదండి? చూడు సెక్యులర్ నా కొడుకులారా, ఏడబైనా మీరంతా ఒక్కడు కూడా ఖండించేందుకు ముందటికి రావట్లేదు. రేపు రానున్న రోజులలో గిదే పరిస్థితి ఉంటుంది. హిందువుల మీద ఇక్కడ ఇళ్ళలో గుసాంచి కొడతా అంటే కూడా మీ ఇండ్లు చూపెడతాం బిడ్డ. ఎవడైతే సూడో సెక్యులర్ ఉన్నాడు అనుకో, వీడే అని వాని ఇల్లు చూపెట్టినప్పుడు వాని ఇంట్లో ఈ దుర్ఘటనలు జరిగినప్పుడు వానికి తెలిసి వస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళతోని మాకు సంబంధమే లేదు. కాంగ్రెస్ అనేటోడే మనకి ఇక్కడ శత్రువు. పాకిస్తాన్కు మొత్తం ఉసిగలిపేది మొత్తం కాంగ్రెస్ వల్లే. కాంగ్రెస్ ప్రభుత్వం చేయబట్టి ఈ ఉగ్రవాదం స్టార్ట్ అవుతుంది. అందుకని ఖచ్చితంగా వాళ్ళతో ఏం జరిగేది లేదు. రానున్న రోజులలో మొత్తం వినాశనం జరిగేది. మోడీ కనుక లేకుండేది ఉంటే ఇప్పటికీ మనకి ఎన్ని దాడులు జరిగేటి.
అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉగ్రవాదులను రెచ్చగొడుతుంది. 100% కాంగ్రెస్ ప్రభుత్వం 100% ఉగ్రవాదులను ప్రేరేపణ కల్పిస్తుంది అన్నట్టు. వాళ్ళకు మొత్తం ఊతం కల్పించు అన్నీ. ఇప్పుడు ఎందుకు రేపటి ఎల్లుండి మీరు చూస్తూ ఉంటారు వాళ్ళు ఎలాంటి సంకేతాలు ఇస్తారో. ఇక దారుసలం దగ్గర మేము ఇది చేస్తాము, మేము ఎంఐఎంఓలు రేపు మేము దీనికి దానికి వ్యతిరేకంగా చేస్తాను. ఎవరికి వ్యతిరేకంగా చేస్తాను? వక్స్ ప్రాపర్టీ అనేది పేద ముస్లిం వర్గాలకు, పేద ముస్లిం మహిళలకు సంబంధించినంత వరకు వాళ్ళకి న్యాయం జరగాలని ఒక చట్టం తీసుకొస్తాను. ఏదన్నా ఎవరన్నా లాక్కుంటానరా? అది అంతా వాళ్ళు తెలియకుండా ఉండేది, అందుకే ఇట్లా చేసుకుంటా పోతాను. కాబట్టి ఉగ్రవాదులకు వాళ్ళే పోషిస్తారు. పోషించేదే కాంగ్రెస్ పార్టీ, ఉగ్రవాదులను పోషించేదే కాంగ్రెస్ పార్టీ.